ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కాప్రి గ్రామంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన గీతా జయంతి ఉత్సవాలు ఇవాళ కన్నుల పండుగ ముగిశాయి. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం, పల్లకి ఊరేగింపులతో గ్రామంలో పండుగ వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక శోభ సైతం నెలకొంది. జాతరకు కాప్రి నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గీతా జయంతి ఉత్సవాలను అంతా కలిసికట్టుగా జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. ఇక భక్తులు ఆలపించిన భజన గీతాలతో ఆలయ పరిసరాల్లో భక్తిభావం ఉప్పొంగింది. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి పట్టాభిరామాచార్యులు గీతా మహత్యాన్ని వివరించారు. కాబట్టి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని కాప్రి అనే గ్రామంలో ఎక్కడైనా కూడా భక్తులు దాన్ని గ్రహించగలిగే వాళ్ళు, వినగలిగిన వాళ్ళు ఉన్న చోటనే ఇది స్థాపింపబడుతుంది. ఈ ఊర్లో ఒకటి సావుళి, బామ్ని, కుబీరు, రకరకాల మాకు శిష్యవర్గం ఉన్న చోట అంతటా కూడా దీన్ని స్థాపించడం జరిగింది. తద్వారా స్థాపించగానేమైంది, సేవ కూడా చెయ్యాలి అంటే నేను ఉద్యోగం చేసిన శేష జీవితం ఏం చెయ్యాలి, భగవత్ సేవ చెయ్యాలి అనే కోరిక చేత ఇలాంటి సేవ చేస్తున్నాను. దానికి సత్ఫలితం కనపడుతుంది. ఈ మన్ని అందరు వచ్చి కూర్చున్నారు అంటే మీరు చూడండి, మీ అనుభవంతో చూడండి, ఒక్కళ్ళు కూడా కదలరు. ఈ ఊరిలో కూడా